హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. కే ర్యాంప్, కిరణ్ అబ్బవరన్ తీసిన కే ర్యాంప్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరన్ రీసెంట్గా చేస్తున్న ఫుల్ పబ్లిసిటీ స్టంట్స్తో వచ్చే మూవీ కే ర్యాంప్. ఈ మూవీ ట్రైలర్తో అయితే మన ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆ ట్రైలర్ గురించి మాట్లాడాలంటే, ఇందులో మళ్ళీ కిరణ్ అబ్బవరన్ ఫాదర్ క్యారెక్టర్గా సాయి కుమార్ గారినే ఎంచుకున్నాడు. సాయి కుమార్ గారితో బాండింగ్ బాగా సెట్ అయినట్టుంది. మళ్ళీ సాయి కుమార్ గారినే ఫాదర్ క్యారెక్టర్గా చూస్ చేసుకొని అదే కామెడీ రేంజ్ లో పండియాలని చూస్తున్నాడు. కిరణ్ ఒక మంచి యాక్టరే కాదు, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ అన్నీ చేయగలడు. కిరణ్ అబ్బవరన్ తన దగ్గర ఉన్న రైటింగ్ అండ్ డైరెక్షన్ స్కిల్స్ తో ఎవరెవరి దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ ని మనం తెచ్చుకోవచ్చు అనే యాంగిల్ ని కూడా ఆలోచించి వాళ్ళతో ఆ విధంగా డైరెక్ట్ చేపించి యాక్షన్ అయితే చేపించగలడు. ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో సాయి కుమార్ తో కూడా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ని తెప్పించుకున్నాడు. ఈ మూవీని జైన్స్ నాని డైరెక్ట్ చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరన్ చూస్ చేసుకునే మూవీస్ అన్ని కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటాయి. తను సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి. కానీ తనకి ఇంతవరకు చెప్పుకునే దగ్గర అంత హిట్ అయితే పడలేదు. ఏ సినిమాకి అంత హిట్ అయితే రాలేదు. కే ర్యాంప్ ట్రైలర్ లో చూసినంత వరకు డబ్బులున్న వాళ్ళు అల్లరి చిల్లరగా తిరిగితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ మూవీతో మన ముందుకు వచ్చాడు. కిరణ్ అబ్బవరన్ తీసిన మూవీస్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే అంత ఎక్కువగా లేదు. కానీ తను మీడియా ద్వారా, ప్రెస్ మీట్స్ ద్వారా తను ఇచ్చే ఆన్సర్స్ కి, తన రెస్పాన్సెస్ కి అయితే ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక్కడనే ఈ రేంజ్ కి వచ్చాను అంటూ ప్రెస్ మీట్లు పెట్టి తనిచ్చే రెస్పాన్స్ కి, తనిచ్చే ఆన్సర్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరిగింది. ఒకప్పుడు కిరణ్ అబ్బవరన్ కూడా ట్రోల్స్ ని ఫేస్ చేశాడు బాగానే. కాలేజెస్ బంక్ కొట్టి తిరగాలనుకునే వాళ్ళకి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ మూవీ అయితే బాగా కనెక్ట్ అవుతుంది. డబ్బులున్నవాడు ఒక అల్లరి చిల్లరగా తిరిగితే ఎలా ఉంటుంది అనే చిన్న కాన్సెప్ట్ మీద ఈ స్టోరీ లైన్ ని బేస్ చేసుకొని స్క్రిప్ట్ డైరెక్షన్ అంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూస్తున్నంత వరకు ఈ మూవీలో స్టోరీ అంతగా అయితే ఏం లేదనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒకటే కాన్సెప్ట్, మళ్ళీ దానికి కొంచెం హీరోయిన్ యాడ్ చేసి లవ్ స్టోరీ కూడా కాదు, అది ఇద్దరు ముగ్గురుతో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ కామెడీ కొద్ది పర్లేదు అనిపిస్తుంది. ఈ కామెడీ కోరుకునే వాళ్ళకి ఈ ట్రైలర్ అయితే నచ్చినట్టుగా అనిపిస్తుంది. కాలేజ్ స్టూడెంట్స్ కి క్లాసెస్ బంక్ కొట్టి బాగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి బాగా నచ్చుతుంది. కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరన్ ర్యాంప్ అనుకోవాలా, లేక ఏంటి కే ర్యాంప్ అంటే? మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ లో షేర్ చేయండి. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే ఒకటి బాగా నచ్చింది. ఆ డ్రెస్సింగ్ సెన్స్, ఆ డిజైన్స్, ఆ డ్రెస్ కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యాచింగ్ అంతా బాగా పెట్టాడు అనిపిస్తుంది. వీటి వరకు అయితే చాలా పర్ఫెక్ట్ గా చూసుకున్నాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే స్టోరీ మొత్తం కిరణ్ అబ్బవరన్ చుట్టూనే తిరిగే విధంగా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 18న థియేటర్కల్ రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ మీరు చూసినట్టయితే ఎలా ఉందనేది కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.